రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రీవియస్ సెక్షన్స్కి రెస్ట్ ఆఫ్ ద సెక్షన్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం డెఫినేషన్స్ సెక్షన్ 2లో ఉన్నాం. ఇప్పటి వరకు మనకి సబ్ సెక్షన్ 20 వరకు కంప్లీట్ అయినాయి. 21 మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ అంటే యాజ్ యూజువల్గా మనం అందరం ఏమనుకుంటాం, ఏదైనా ఒక కదిలేటువంటి ఆస్తిని మనం మూవబుల్ ప్రాపర్టీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్, ఏదన్నా పెన్, పెన్సిల్, వీటిని మనం ఈజీగా మూవ్ చేయగలిగే వాటన్నిటిని మూవబుల్ ప్రాపర్టీస్ అంటాం. అయితే ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చారు? మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడ్స్ ప్రాపర్టీ ఆఫ్ ఎవ్రీ డిస్క్రిప్షన్. అంటే అన్ని రకాల వస్తువుల్ని, అన్ని రకాల ఆస్తుల్ని ఏ రూపంలో చెప్పినా అది మూవబుల్ ప్రాపర్టీ అని అంటాం. అయితే ఎక్సెప్ట్, ఇది ఇక్కడ నుంచి నెగిటివ్ పార్ట్ అన్నమాట. ఎక్సెప్ట్ ఇది ఇక్కడ నుంచి కాదు. ఎలాంటివి కాదు? ల్యాండ్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ద ఎర్త్ ఆర్ పర్మనెంట్లీ ఫాస్టెన్డ్ టు ఎనీథింగ్ విచ్ ఈస్ అటాచ్డ్ టు ద ఎర్త్. అంటే భూమితో శాశ్వతంగా ముడిపడి ఉన్నాయి. అంటే భూమికి అటాచ్ చేయబడి ఉన్నాయి గానీ, దానికి సెట్ చేసి ఉన్నాయి గానీ, అంటే బిగించి ఉన్నాయి గానీ. ఉదాహరణకి మనకి భూమి అంటే స్థిరాస్తి అంటాం. దాన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటాం. కాబట్టి భూమికి సంబంధించిన అటాచ్‌మెంట్స్ కూడా భూమికి సంబంధించిన అటాచ్‌మెంట్స్ అంటే గ్రోయింగ్ క్రాప్స్, టింబర్స్, ఇవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీసే అవుతాయి. లేదా హౌస్ ఉంది. ప్రస్తుతానికి దాన్ని అటాచ్ చేసింది భూమికి. అటువంటి సందర్భంలో ఫిక్సింగ్ అటాచ్డ్ విత్ ఎర్త్. ఫిక్సింగ్ ఆర్ అటాచ్డ్ విత్ ఎర్త్. భూమితో కలిసి శాశ్వతంగా ఉంది అయినా గానీ, లేదా దానికి అటాచ్ చేసున్నది గానీ. ఇప్పుడు క్రాప్స్ ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత కట్ చేస్తారు. టింబర్ ఉంది. కొద్ది రోజుల తర్వాత కట్ చేస్తారు. అలా ఎప్పుడైతే డిటాచ్ అయినాయో అప్పుడు మరలా వాటిని మూవబుల్ ప్రాపర్టీస్ అంటారు. అదర్‌వైజ్ దోస్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. కాబట్టి మూవబుల్ ప్రాపర్టీస్ అంటే ల్యాండ్‌కి అటాచ్ కాకుండా ఇక ఏ డిస్క్రిప్షన్‌లో ఉన్నాయైనా సరే వాటన్నిటిని మూవబుల్ ప్రాపర్టీస్ అంటారండి. నెక్స్ట్ నంబర్. సబ్‌సెక్షన్ 22 నంబర్. నంబర్ అంటే ఇది ప్లూరల్ డెఫినిషన్ ఇచ్చారు. అంటే డైరెక్ట్‌గా నంబర్ అంటే ఒక నంబర్ అనేది తెలుగులో సంఖ్య అంటాం. అంకెలు, సంఖ్యలు వీటిని నంబర్ అంటాం. అయితే ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్‌ని నంబర్‌గా తీసుకుంటున్నారు. ఇక్కడ సింగులర్, ప్లూరల్ అనేటువంటి మీనింగ్‌లో నంబర్ అంటే unless the contrary appears from the context, words importing the singular number including the plural number and words importing the plural number including the singular number. అంటే ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనిషి అన్నాము. మనిషి అంటే ఇక్కడ సింగిల్ ఉన్నారు. మనుషులు ప్లూరల్. అయితే తరగతి అన్నాము. స్కూల్ అన్నాము. ఇందులో ఎన్నుంటాయి? తరగతి అంటే తరగతిలో పిల్లలందరూ ఉంటారు. పిల్లలందరూ కలిస్తేనే, అంటే స్టూడెంట్స్ అందరూ కలిస్తే ఒక క్లాస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ తరగతి అని అంటే బయటకి కనిపించేదేంటి? సింగులర్ నంబర్. కానీ స్టూడెంట్స్ ఆర్ ప్లూరల్ నంబర్. ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు దానిలో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ ఐటెమ్స్‌ని కలిపి ఒకే నంబర్‌గా చెప్తాము. ప్రజలు ప్లూరల్. నంబర్ ఆఫ్ పీపుల్ ఇది డైరెక్ట్‌గా కనిపిస్తుంది. కానీ ఇందాక చెప్పుకున్న క్లాస్ రూమ్ అన్నామనుకోండి. జనరల్‌గా క్లాస్ రూమ్ అంటే ఒకటే. కానీ ఈ క్లాస్ రూమ్‌ని పిలిచేటప్పుడు ఇంక్లూడింగ్ స్టూడెంట్స్‌తో పిలిచామనుకోండి. సో, తరగతి అనేది స్టూడెంట్స్‌తో కలిపి ఉంటుంది కాబట్టి అక్కడ సింగులర్ క్లాస్ అనేది ప్లూరల్ స్టూడెంట్స్‌తో కలిసి ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్. కాబట్టి నంబర్ అంటే సింగులర్ నంబర్ ఇంక్లూడ్ ద ప్లూరల్ నంబర్. ఇది చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. రెండోది ప్లూరల్ నంబర్ ఇంక్లూడ్స్ ద సింగులర్ నంబర్. ఇప్పుడు మనం రకరకాల యాక్టివిటీస్ చేశాము. అందులో ప్లూరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే మాట్లాడటం. మాటలు చాలా ఉంటాయి. కానీ సింగులర్ నంబర్. ఏం మాట్లాడావు? ఎలా మాట్లాడావు అనంటే ఫైనల్‌గా మనం ఒకటే టాపిక్ చెప్తాం. ఉదాహరణకి ఈరోజు డిన్నర్ గురించి మాట్లాడానండి. డిన్నర్ గురించి మాట్లాడాను. డిన్నర్ గురించి మాట్లాడడం అనేది సింగిల్ టాపిక్ అయితే, ఇందులో ఎన్ని మాటలుంటాయి? నంబర్ ఆఫ్ ఉంటాయి. సో, ఇక్కడ నంబర్ అనేది సందర్భాన్ని బట్టి
తెలుగులో చూడండి, సందర్భం నుంచి విరుద్ధంగా కనిపించకపోతే అంటే అన్లెస్ కాంట్రారీ అపియర్స్. సింగులర్ ఏకవచనం ప్లూరల్ తో కలిసి ఉంటుంది, ప్లూరల్ బహువచనం సింగులర్ తో కలిసి ఉంటుంది. సో ఈ విధంగా ఆ మేనర్ లో కానీ ఈ మేనర్ లో కానీ సందర్భానికి బట్టి డిఫరెన్స్ గా కనిపించకపోతే యాజ్ యూజువల్ గా ఈ యాక్ట్ లో నంబర్ అంటే సింగులర్ ఇంక్లూడింగ్ ప్లూరల్, ప్లూరల్ ఇంక్లూడింగ్ సింగిల్. సో ఇది మనకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది అనుకోండి, నంబర్ అంటే సంఖ్య, ఇది ఒకటి లేదా ఏకము లేదా అనేకము, ప్యూర్ తెలుగులో చెప్పాలంటే సింగులర్ ప్లూరల్ సందర్భాన్ని బట్టి. ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా, క్లాస్ అంటే ఇంక్లూడింగ్ స్టూడెంట్స్. A statement of word means plural words of statement. కాబట్టి సింగిల్ ప్లూరల్ తో మిక్స్ అయి ఉంటుంది, ప్లూరల్ సింగిల్ గా ఉంటుంది. నంబర్. ఓత్. ఓత్ అంటే మనందరికి తెలిసిందే, కోర్టులో కానీ మిగతా ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ ఈ అసెంబ్లీ ఫామ్ అవుతుంది, ఓత్ చేస్తే ఏదైనా స్టార్ట్ చేస్తారు. సో ఓత్ అంటే తెలుగులో ప్రమాణం, అంటే ఇంక్లూడింగ్ ఏ సాల్మన్ అఫర్మేషన్. ఇది మనం రెగ్యులర్ గా అఫిడేవిట్స్ లో వాడే పదం ఫ్రెండ్స్. ఈ సాల్మన్ అఫర్మేషన్ సబ్స్టిట్యూట్ బై లా ఫర్ అన్ ఓత్. అంటే సాల్మన్ అఫర్మేషన్ అంటే ఆత్మ ప్రమాణం లేదా ప్రమాణ సాక్షిగా. సో ఈ ప్రమాణం అంటే ఏంటి తెలుగులో చూడండి, ఒక ప్రమాణం కోసం చట్టం ద్వారా, అంటే ఓత్ యాక్ట్ అని మనకి యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ లో ఏదైతే చెప్పారో ఆ ప్రొసీజర్ ప్రకారం సాల్మన్ అఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రాసెస్ ని, ఇంకా ఏమున్నాయి, అండ్ ఎనీ డిక్లరేషన్, ఇంక ఏదైనా ఇప్పుడు మన కోర్టులో ముద్దాయిని బోనెక్కిచ్చి, అంటే ముద్దాయి కాదు సారీ సాక్షిని బోనెక్కిచ్చి దేవుడు ఎదుటి ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అని ఒక స్టేట్మెంట్ చెప్పిస్తాం. ఇదేంటి, ఎనీ డిక్లరేషన్ చెప్పిస్తారు, రిక్వైర్డ్ సందర్భాన్ని బట్టి ఆర్ ఆథరైజ్డ్ బై లా. ఇంకా చెప్తున్నాం కదా ఓత్ యాక్ట్ అని, ఓత్ యాక్ట్ లో విట్నెస్ యొక్క ఓత్ ఎలా ఉండాలి అనేది ఒక ప్రీ డిఫైన్ స్టేట్మెంట్ ఉంది. సో దట్ ఈస్ ఆథరైజ్డ్ బై లా టు బి మేడ్ బిఫోర్ ఏ పబ్లిక్ సర్వెంట్. సో ఈ పబ్లిక్ సర్వెంట్ ఎవరనేది తర్వాత డెఫినేషన్ లో వస్తుంది. సో ఒక ప్రభుత్వ అధికారి ముందు ఆథరైజ్డ్ గా కానీ రిక్వైర్డ్ గా కానీ ఒక డిక్లరేషన్ ని సాల్మన్ అఫర్మేషన్ ద్వారా, ది సాల్మన్ అఫర్మేషన్ సబ్స్టిట్యూట్ అంటే యాక్చువల్గా మనకి అఫిడవిట్స్ లో ప్రమాణం అనేది ఓత్ అనేది ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్, అంటే ఆఫ్ ద రికార్డ్ ఇన్ ద సెన్స్ ఒక ఓత్ ఆఫీసర్ ముందు మనం ప్రమాణం చేసి ఆ డాక్యుమెంట్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తాం. రెండోది సారీ ఆన్ ద రికార్డ్ బిఫోర్ ద కోర్ట్, ఆఫ్ ది కోర్ట్. సో బిఫోర్ ది కోర్ట్ అంటే కోర్టు సమక్షంలో ఒక సాక్షి వచ్చినప్పుడు అతన్ని కోర్టు ప్రిన్సెస్ లో కోర్టులో జడ్జి గారు కానీ కన్సర్న్ అథారిటీ కానీ ఓత్ చేయిస్తారు. కానీ ఇంకొక సందర్భం ఉంది అఫిడవిట్స్ ఇచ్చేటప్పుడు, అక్కడ ఏంటి అందులో రాస్తాం సాల్మన్ ని అఫర్మేట్ స్టేట్ అన్ ఓత్ యాజ్ ఫాలోస్ అనే పదాలు వాడతాం. అంటే ఆత్మసాక్షిగా నేను ప్రమాణం చేసి ఇప్పుడు ఇన్ని విధంగా చెప్తున్నాను అని చెప్పిన తర్వాత కింద అటెస్టింగ్ ఆఫీసర్ అని ఉంటారు. వారెవరు, వారికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అనేది మనకి సిపిసిలోను మిగతా యాక్ట్లోనూ చెప్పారు. దాని ప్రకారం ఆ కన్సర్న్ అథారిటీ ముందు మనం ఈ ప్రమాణం చేసి స్టేట్మెంట్ ఇవ్వాలి. అఫిడవిట్స్ లో ఇచ్చేది ఓత్. అలాగే ఇప్పుడు ఇందాక చెప్తున్నాం, ఏదైనా ఒక పర్సన్ ఛార్జ్ తీసుకునేటప్పుడు, అంటే ఒక వ్యక్తికి ఒక పోస్ట్ వచ్చింది, ఆ పోస్ట్ లోకి జాయిన్ అయ్యేటప్పుడు ప్రమాణం చేసి జాయిన్ అవుతారు, అది కూడా ఓత్. ఇవన్నీ ఏంటి, టు బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రూఫ్ వెదర్ ఇన్ కోర్ట్ ఆర్ నాట్. అయితే ఈ యాక్ట్ వరకు తీసుకుంటే వీటిని ప్రూఫ్ గా వాడడానికి అంట. ఈ ఓత్ ఎందుకు చేయిస్తారు అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రూఫ్, సాక్ష్యం కోసం. వెదర్ ఇన్ కోర్ట్ ఆర్ నాట్, ఇది కోర్టులోనే వాడతామా బయట వాడతామా ఇమ్మెటీరియల్, జనరల్ గా ప్రూఫ్ కోసం. ఇప్పుడు మరి మన రాజకీయ నాయకులు రేపు పదవి ప్రమాణం చేసేటప్పుడు అది చేసేది ఏంటండి అని అంటే అది కూడా ఓతే.
కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటండి? ఫర్ ది పర్పస్ ఆఫ్ ప్రూఫ్. ఇక్కడ సాక్ష్యం కోసం వాడతారు ఈ చట్టం. అంటే ఇప్పుడు మనం పీనల్ కోడ్ గురించి, న్యాయ సంహిత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ యాక్ట్‌లో ఓత్ అనేది ఈ సందర్భంలో కోర్ట్ ముందు గాని, లేదా కోర్టుకి సంబంధించిన విషయం ఏదైనా గాని, సాక్ష్యం కోసం ప్రమాణం చేయించే ప్రాసెస్‌ని మనం ఓత్ అని పిలుస్తాం అని రాశారు. మామూలుగా ప్రమాణం అంటే ఫ్రెండ్స్ 2 రకాలుంది. ఒకటి, నేను నిజమే చెప్తానండి అని చెప్పడం ఒకటైతే, నేను ప్రమాణం చేసి నిజమే చెప్తాను అని ఒక పబ్లిక్ సర్వెంట్ ముందు లాలో చెప్పబడినటువంటి ప్రిస్క్రైబ్డ్ డిక్లరేషన్ ద్వారా ఒక పర్సన్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్‌ని ఓత్ అని చెప్తారు అని ఇక్కడ మీనింగ్ అన్నమాట. జనరల్ ఓత్‌కి, ఇక్కడ డెఫినిషన్ ఓత్‌కి డిఫరెన్స్ ఏందంటే 3 పాయింట్స్ గమనించాలి. ఒకటి, పబ్లిక్ సర్వెంట్ ముందు ఇవ్వాలి. ఫర్ ద పర్పస్ ఏంటి? ప్రూఫ్ కోసం. ఎలా ఉండాలి? డిక్లరేషన్ రిక్వైర్డ్ ఆర్ ఆథరైజ్డ్ బై లా. ఈ 3 ఎలిమెంట్స్‌ని కవర్ చేయాలి. మామూలుగా అందరూ పిల్లలు కూడా అంటారు, నేను ఒట్టేసి చెప్తున్నాను, ప్రమాణం చేసి చెప్తున్నాను. సో, వాటికి దీనికి ఈ డెఫినిషన్‌కి తేడా ఏంటి అనంటే ఆ 3 ఎలిమెంట్స్ కవర్ అవ్వాలి. నెక్స్ట్ 24 అఫెన్స్. అఫెన్స్ అంటే యాజ్ యూజువల్‌గా మనం రెగ్యులర్‌గా చెప్పుకునేదే అగైన్స్ట్ లా అని. కానీ ఇక్కడ అఫెన్స్ అనే దానికి డెఫినిషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఎక్సెప్ట్ ఇన్ ద చాప్టర్స్ అండ్ సెక్షన్స్ మెన్షన్డ్ ఇన్ సబ్ క్లాస్ A and B, the word offense means a thing made punishable by this Samhita. కామన్. నేరం అంటే ఈ పైన చాప్టర్స్ ఉన్నాయంట. ఏం చాప్టర్స్? ఇప్పుడు మనం చెప్పుకున్న చాప్టర్ 1, చాప్టర్ 2. క్లాస్ A, క్లాస్ B. ఇందులో అవి తప్పించి జనరల్‌గా నేరం అనే పదానికి పనిషబుల్ బై సంహిత, ఈ చట్ట ప్రకారం శిక్షార్హమైనది. ఏం చేస్తే ఈ చట్టం పనిష్ చేస్తుందో దాన్ని నేరం అంటారండి. ఇంకొంచెం ఎలాబరేటెడ్ మీనింగ్ ఇచ్చాడు. క్లాస్ A, చాప్టర్ 3. అంటే ఇందాక చెప్పిన చాప్టర్స్ అన్నారు చూసారా? అవేంటి అంటే చాప్టర్ 3 అంట. అందులో కొన్ని సెక్షన్స్ ఇచ్చారు. వాటిల్లో ఉన్నటువంటి మీనింగ్ ప్రకారం, మరియు ఏదైనా స్పెషల్ యాక్ట్‌లు ఉన్నాయనుకోండి, వాటిలో సెక్షన్స్ ప్రకారం. అలాగే వేరే యాక్ట్‌లు. సబ్‌సెక్షన్ 118 సెక్షన్ 189 ఆఫ్ సబ్‌సెక్షన్ 1 అండ్ అదర్ సెక్షన్స్. ఇట్లా కొన్ని యాక్ట్‌ల్లో అఫెన్స్ అనే దానికి స్పెషల్ మీనింగ్ ఇచ్చారండి. ఒకవేళ ఏదైనా ఒక యాక్ట్‌లో స్పెషల్ మీనింగ్ వచ్చినప్పుడు, ఆ సందర్భానికి ఆ డెఫినిషన్ అర్థం చేసుకోవాలి. ఇది ఈ యాక్ట్‌లోనే కాదు ఫ్రెండ్స్. ఏదైనా వేరే యాక్ట్‌లో అయినా సరే, మనం ఇనీషియల్‌గా ఒక మాట అనుకున్నాం. సంహితలో ఉన్నటువంటి డెఫినిషన్స్‌కి వేరే ఏదైనా స్పెషల్ యాక్ట్‌లో ఉన్న డెఫినిషన్స్‌కి కాంట్రారీ అయితే, వాటిని సంహిత మీనింగ్స్ ఆర్ డెఫినిషన్స్ ఏమీ ఎఫెక్ట్ చెయ్యవు అని చెప్పుకున్నాం. ఇలాగే ఇదే కాదు, ప్రావిజన్స్ కూడా. ఏదైనా ఒక స్పెషల్ యాక్ట్ ఎనాక్ట్ చేయబడ్డప్పుడు, ఈ కామన్ యాక్ట్‌లో ఉన్నటువంటి ప్రావిజన్స్ గాని, డెఫినిషన్స్ గాని, ఆ స్పెషల్ యాక్ట్‌తో కాంట్రారీ అయినప్పుడు, స్పెషల్ యాక్ట్‌లో ఉన్నటువంటి ప్రావిజన్స్, డెఫినిషన్స్, మీనింగ్సే ప్రివైల్ అవుతాయి. కాబట్టి ఇంకెక్కడన్నా చట్టంలో గాని, ఇంకేదైనా చాప్టర్‌లో గాని దానికి సెపరేట్‌గా ఒక మీనింగ్ ఇస్తేనేమో అదే ప్రివైల్ అవుతది. అదర్‌వైజ్ సంహిత ప్రకారం నేరం అంటే ఏదైనా ఒక పని శిక్షించబడేదాన్ని నేరం అంటారు. ఏదైనా ఒక పని చేస్తే పనిష్ చేస్తారనుకోండి, సింప్లీ కాల్డ్ ఇట్ అఫెన్స్. నెక్స్ట్ ఒమిషన్. ఒమిషన్ అంటే ఒమిషన్స్, కమిషన్స్. తప్పులు లేదా పొరపాట్లు అంటాం ఒమిషన్స్. దీని మీనింగ్ ఇక్కడ ఏమిచ్చారు? ఇది డైరెక్ట్ మీనింగ్ కాదు. డినోట్స్ యాస్ వెల్ యాస్ ఎ సీరీస్ ఆఫ్ ఒమిషన్స్ అని చెప్పుకున్నాం. ఒక పనిలో చాలా పనులు కలిపి ఒకే పనిగా చెప్తా ఉంటారు. సో, అలా ఇక్కడ సీరీస్ ఆఫ్ ఒమిషన్స్ యాస్ ఎ సింగిల్ ఒమిషన్. చాలా తప్పులు చేసినా, చాలా పొరపాట్లు చేసినా అవన్నీ కలిపి ఒకే పదంలో తప్పు అంటారంట. లేదా
పొరపాటు అనే దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ రాకపోవచ్చు. జనరల్ గా తప్పు అంటాం. ఒమిషన్స్ అంటే తప్పిదం, తప్పులు. నెక్స్ట్ పర్సన్ అంటే ఇది కొంచెం ఎలాబరేటెడ్ మీనింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి కంపెనీ యాక్ట్ ప్రకారం కంపెనీ ఈజ్ ఆల్సో ఏ పర్సన్. కాబట్టి ఇక్కడ జనరల్ గా మనం పర్సన్స్ అనేది హ్యూమన్ బీయింగ్ కే వాడుతుంటాము. ఈ డెఫినేషన్ చూస్తే పర్సన్ ఇంక్లూడ్స్ ఎనీ కంపెనీ ఆర్ అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ పర్సన్స్ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్. కాబట్టి ఈ యాక్ట్ ప్రకారం పర్సన్ అంటే కంపెనీ కూడా ఇంక్లూడ్స్ అన్నారు. ఏదైనా ఒక కంపెనీ లేదా అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు ఇన్కార్పొరేట్ అయినా కాకపోయినా వీళ్ళందరినీ కూడా పర్సన్ అనే మీనింగ్ లోనే పిలుస్తారండి. కాబట్టి జనరల్ పర్సన్ ఒక హ్యూమన్ బీయింగే కాకుండా ఇలాంటి కంపెనీలు, అసోసియేషన్స్, బాడీ ఆఫ్ పర్సన్స్ అవి ఇన్కార్పొరేట్ అయినా అవ్వకపోయినా వాటిని కూడా పర్సన్స్ అనే డెఫినేషన్ లోనే పిలుస్తారు. ఈ చట్టం వరకు అది గమనించండి. నెక్స్ట్ పబ్లిక్ ఇంక్లూడ్స్ ఎనీ క్లాస్ ఆఫ్ పబ్లిక్ ఆర్ ఎనీ కమ్యూనిటీ. పబ్లిక్ అంటే జనరల్ గా జన సమూహం లేదా ప్రజలు అని పిలుస్తాం పబ్లిక్. అయితే ఎనీ క్లాస్ ఆఫ్ పబ్లిక్, ఏ కేటగిరీ ఆఫ్ పబ్లిక్ అయినా పర్లేదు వాళ్ళని, లేదా ఎనీ కమ్యూనిటీ అంటే ఇక్కడ క్యాస్ట్ ని కాదు, కేటగిరీ. ఎనీ కమ్యూనిటీ, అడ్వకేట్స్ కమ్యూనిటీ, ఇంజనీర్స్ కమ్యూనిటీ, డాక్టర్స్ కమ్యూనిటీ ఇలా మనం పిలుస్తాం. అలాగే ఇంకేదైనా కమ్యూనిటీ అన్నారు కాబట్టి అది రిలీజియన్ కమ్యూనిటీ అయినా లేకపోతే దేనికి సంబంధించిన సరే బంచ్ ఆఫ్ పీపుల్ ని మనం పబ్లిక్ అనే, లేదా బంచ్ ఆఫ్ పర్సన్స్ అనుకోండి, అలా బంచ్ ఆఫ్ పర్సన్స్ ని మనం పబ్లిక్ అనే మీనింగ్ లో చెప్తాం. అందులో క్లాసెస్ కావచ్చు లేదా కమ్యూనిటీస్ కావచ్చు, ఏదైనా సరే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ని మనం పబ్లిక్ గా తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ పర్సన్స్ అంటే అవి కూడా వస్తాయి. ఇందా చెప్తున్న కంపెనీ, అసోసియేషన్ అవి కూడా కలుస్తాయి. అది సింగిల్ గా ఉన్నా, సారీ పర్సన్ గా ఉన్నా, కార్పొరేషన్ కంపెనీలుగా ఉన్నా సరే పర్సన్ అనేటువంటి డెఫినేషన్ పైన చదువుకున్నప్పుడు అది ప్లూరల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి పబ్లిక్ అవుతుంది. ఇంకా కొన్ని చట్టాల్లో పబ్లిక్ అంటే రన్ బై ది గవర్నమెంట్ అనే ఒక మీనింగ్ ఉంది. బట్ ప్రస్తుతానికి మాత్రం ఈ యాక్ట్ లో పబ్లిక్ అంటే పబ్లిక్ ఇంక్లూడ్స్ ఎనీ క్లాస్ ఆఫ్ పబ్లిక్ ఆర్ ఎనీ కమ్యూనిటీ. ఇంతవరకే దీన్ని మీనింగ్ గా తీసుకోవాలి. పబ్లిక్ ప్లేస్ అన్నాము, పబ్లిక్ ప్రాపర్టీ అన్నాము. ఈ సందర్భాల్లో పబ్లిక్ అంటే ప్రజలు, దీన్నే మనం పబ్లిక్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీ అని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ చట్టంలో అయితే ఒక డెఫినేషన్ చెప్పారో ఆ సందర్భానికి ఆ మీనింగ్ ఆ చట్టం నుంచి తీసుకోవాలి. రైట్ ఫ్రెండ్స్. సో ఇది ఇంతవరకు